నమస్తే. ఈరోజు హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తోంది. చాలామంది కంప్లైంట్ చేయడానికి ఏదైతే ఆక్రమణకు సంబంధించి కావచ్చు, చెరువు కబ్జాలు కావచ్చు, వాటికి సంబంధించి కంప్లైంట్ చేయడానికి చాలామంది ఇక్కడికైతే ప్రజావాణికి రావడం జరిగింది. కొంతమంది ఉన్నారు మనతో పాటు. వాళ్ళకి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం సార్, మేము దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండలం నుంచి వచ్చాము. మా గ్రామంలో ప్రభుత్వ భూమి ఎంక్రోచ్మెంట్ పై దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాము. మాతో పాటు మా సహచర మిత్రులు మాజీ సర్పంచ్ నానాయక్ గారు, సీనియర్ లీడర్ బాలనరసింహ గారు, ఎక్స్ కౌన్సిలర్ భాస్కర్ గారు, అలాగే నాతోటి సహచర వార్డు సభ్యులు రాజు గారు కూడా కలిసి వచ్చాము. గత 2014 నుంచి మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వ భూమి ఎంక్రోచ్మెంట్ ఆపడానికి. మాకు ఈరోజు సరైన వేదిక హైడ్రా ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఈరోజు ఉదయం లేచి సంబంధిత పత్రాలు తీసుకొని వచ్చాము. అవన్నీ కూడా అధికారులకు నోటిఫై చేస్తూ ఇచ్చాము. అక్కడ ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ బహుళంతస్తుల నిర్మాణం, మోడీ బిల్డర్స్ అండ్ మోడీ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్స్ వారు బహుళంతస్తుల నిర్మాణము చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ తరాలకు కూడా ఈ వాళ్ళు చేసేటువంటి వ్యాపారం సక్రమంగా లేనందువల్ల అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఈరోజు కొనుక్కునే వాళ్ళు పైసా కూడబెట్టుకొని కొనుక్కుంటారు. తిరిగి ఈరోజు కాకుండా ఈ వ్యవస్థలో ఇంకా రేపు రాబోయే రోజులలో ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, వీలైతే ఈరోజు కావచ్చు, నిర్ణయాలు తీసుకోకపోతే వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మా చెరువుకు సంబంధించినటువంటి నాలా బఫర్ జోన్ అతిక్రమించి బహుళంతస్తుల నిర్మాణం చేస్తూ అపార్ట్మెంట్ ఫ్లాట్లు విభజన చేసి అమ్ముతున్నారు. దానిని పూర్తి స్థాయిలో విచారణ చేసి పరిశీలించి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే మా యొక్క గ్రామ శ్మశాన వాటికను కబ్జా చేసి అక్కడ ముఖద్వారం ఏర్పరిచి సీసీ రోడ్ నిర్మాణం చేసి పార్క్ చేసి అక్కడి నుంచి మా యొక్క సంబంధిత రాకపోకలను నిలిపివేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళను ఎదుర్కోవడానికి మేము దాదాపు 2014 నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అన్ని విభాగాలలో కంప్లైంట్స్ చేస్తూ వచ్చాము, కానీ మాకు ఎక్కడ కూడా పరిష్కారం దొరకలేదు. విచారణలు అన్ని తుతుమంతరంగా సాగాయి. ఈరోజు మేము హైడ్రా వేదికగా మేము ఇచ్చిన దరఖాస్తును ప్రభుత్వం వారు పరిశీలించి పూర్తి స్థాయిలో దరఖాస్తు స్వీకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అటు విషయాన్ని తప్పులను బయటికి తీసుకొచ్చి తగు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు భాస్కర్ గౌడు, నేను మాజీ గ్రామ పంచాయతీ సభ్యుని. ఈ మోడీ బిల్డర్ వారు మా గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటిక 86 సర్వే నెంబర్ల 16 గుంటల ల్యాండ్ను సీసీ రోడ్ వేసుకొని ముఖద్వారం ఏర్పాటు చేసి అందులో నుంచి మెయిన్ గేట్ ఏర్పాటు చేసి రాకపోకలు సాగిస్తున్నాడు. ఎవరు పోయి ఆయనను అడిగితే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టిస్తుండు. నా మీద ఇప్పటికీ 3 సార్లు కేసు పెట్టిండు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మా భార్య కౌన్సిలరు మేము వెళ్ళి ఏమని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బందిని మొత్తం అక్కడ దాన సంస్కారాలు చేస్తున్నప్పుడు వాళ్ళని బెదిరించడము, పైప్ లైన్ పెట్టి వాటర్ పట్టుకోవడము, లేకుంటే లాఠీలతోటి మీదికి రావడము, దౌర్జన్యంగా మనం ఏం సార్ ఇది గవర్నమెంట్ జాగా అంటే ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వే గారు వచ్చి సర్వే చేస్తే ఆయన ముఖద్వారం మొత్తము 86 సర్వే నెంబర్లు అంటే ప్రభుత్వ భూముల్ని ఏది శ్మశాన వాటిక సంబంధించిన ల్యాండ్లోనే ఉందని వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని తీసుకొని గ్రామస్తులం అందరం కలిసి మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇక్కడ హైడ్రాకు రావాలని నిర్ణయించుకొని ఈరోజు వచ్చాము. ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము సార్ గారికి చెప్పాము, ఒక నెల రోజుల్లో వాళ్ళు తీసుకోవడం చెప్పారు. రంగనాథ్ సార్ గారు లేరు, ఇక్కడ శ్రీశైలం వెళ్ళారంట, వాళ్ళ సంబంధించిన అధికారులు తీసుకున్నారు. మాకు ఏం లేదు సార్, మాది చిన్న గ్రామం ఉండే అప్పుడు, ఇప్పుడు మాది మున్సిపల్ అయింది. మా దగ్గరనే సుమారుగా 20,000 జనాభా అయింది. రోజుకి ఒకరు చనిపోతున్నారు. అక్కడ గ్రామం పెద్దగా అయిపోయి ఆ దాన సంస్కారాలు చేస్తుంటే ఆ మోడీ బిల్డర్ వారు చాలా అంటే చెప్పదు సార్. అక్కడ మనం చనిపోతే తీసుకుపోతే మళ్ళీ ఇంకోవడం చనిపోతాడా వాళ్ళు పెట్టే టార్చర్ అనే భయంతో మాత్రము వాళ్ళు ఇష్టానుసారంగా 12 ఫీట్ల గ్రామకంఠం 12 ఫీట్ల రోడ్డును 12 మీటర్ల రోడ్ అని మ్యాప్లో చూపెట్టి దానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. దానికి చుట్టుముట్టు ఎక్కడ పోయినా 40 ఫీట్ల రోడ్ ఉండాలి, దానికి ఎక్కడా లేదు. మేము 2014 నుంచి దీనిపై కొట్లాడుతున్నాము. అప్పుడున్న సర్పంచ్ గారు మేము అందరం కొట్లాడుతున్నాము. ఏం లేదు, అంటే పోలీస్ స్టేషన్లో ఇస్తాడు రిపోర్టు, ఎంఆర్ఓ గారికి ఇస్తాడు, అండ్ మున్సిపల్ ఇస్తుండు కంప్లైంట్ మా మీద. వాళ్ళు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తారు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ బిల్డర్పై తగిన చర్య తీసుకొని మా గ్రామస్తులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. సరిపోతుంది. నా పేరు నాను నాయక్ అండి. నేను మాజీ సర్పంచ్ని, ఇప్పుడు ప్రెసిడెంట్లీ మాజీ కౌన్సిలర్ని. మేము 2014 నుంచి మోడీ బిల్డర్ గారిని ప్రతి సంవత్సరం కూడా మేము ఎదిరిస్తూ ఉన్నాము, కానీ మా శక్తికి సరిపోయే అక్కడ లేదు. ఆయన మా 86 సర్వే నెంబర్
శ్మశాన వాటిక సర్వే నెంబర్ 16 గుంటల భూమిని ఆక్రమించి సీసీ రోడ్డు పార్క్ చేశారు. ఆయన ఏదున్నా కోర్టు ద్వారా కోర్టు నుంచి నోటీస్ పంపిస్తుండు. అంటే మేము కోర్టుకు వెళ్ళలేమని, అంటే సంబంధిత ఊరు భూమి కాబట్టి ఆయన ఎవరు పట్టించుకోవాలనే విధానంతో అక్కడ చాలా సతాయిస్తుండు. అంతే విధంగా పక్కకు నాల ఉంది, నాలకు అంత బఫర్ జోన్ ఉంది. ఆ బఫర్ జోన్లో నాకు రోడ్డు ఉంటుందని మాస్టర్ ప్లాన్ రోడ్ అంటాడు, ఇది అంటాడు. ఆయన కలవాడు అలా సంబంధిత ఎవరైతే ఉంటారో సూపర్ వాళ్ళతో పంపిస్తాడు. ఇది ఓన్లీ నోటీస్ పంపించి మా ఆపే ప్రయత్నం చేస్తుండు. కానీ ఈరోజు హైడ్రా వచ్చింది కాబట్టి చాలా సంతోషం. హైదరాబాద్తో అవుతుంది, మా ఊరుకు న్యాయం చేస్తామని అవుతుందని అందరం కలిసి ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇది చూస్తూ ఉంటే ఏదైతే పర్సనల్ ఇంట్రెస్ట్ కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ మేరకు ఏదైతే కావచ్చు, నాలా కావచ్చు, లేకపోతే FTL కావచ్చు, ఏది ఉన్నా కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ హైడ్రా వాళ్ళు ఒక కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఇచ్చినంత మాత్రాన కంప్లైంట్ ఫైల్ చేసి వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం మాత్రం హైడ్రా చేస్తలేదు. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి లీగల్ టీం యొక్క సలహాలు తీసుకొని దాని మీద నిజంగా అక్కడ కబ్జా జరిగిందనుకుంటే హైడ్రా అక్కడికి వెళ్ళి కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంకెవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ భూమి అయినా కాపాడే యోచనలో వీరు మీ దగ్గరికి వచ్చినట్టయితే ఇక్కడికి హైడ్రా ఆఫీస్కి వచ్చి ఈ ప్రజావాణిని ఉపయోగించుకోవచ్చు అని హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.